Hello everyone, welcome to our YouTube channel Max Magnet. ఈ వీడియోలో మనం ప్రాబబిలిటీ అనే చాప్టర్కి సంబంధించి 2023లో జరిగిన ఏపీ అండ్ టీఎస్ ఎంసెట్లోని అన్ని క్వశ్చన్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ వెరీ ఈజీ అండ్ సింపుల్ ప్రాబ్లమ్స్ ప్రాబిలిటీకి సంబంధించి వస్తాయి. సో ఫస్ట్ ప్రాబ్లం, ద ప్రాబిలిటీ దట్ ఏ నాన్ లీప్ ఇయర్ కంటైన్స్ 53 సండేస్ అన్నాడు. సో మనకు నాన్ లీప్ ఇయర్లో మనకు టోటల్గా 365 డేస్ ఉంటాయి. ఇందులో 52 వీక్స్ ప్లస్ ఒక ఆడ్ డే ఉంటుంది, ఒక ఎక్స్ట్రా డే ఉంటుంది. 52 వీక్స్ అంటే 364 డేస్ ప్లస్ ఒక ఎక్స్ట్రా డే ఉంటుంది. మనకు 52 వీక్స్లో 52 సండేస్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇంకొక సండే అంటే 53 సండే రావడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయన్నాడు. ఆ రిమైనింగ్ ఎక్స్ట్రా డే మనకు ఏం రావచ్చు? సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, ఈ 7లో ఏదైనా రావచ్చు. సో టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే ఉన్న రోజులు ఎన్ని? 1. సో 1/7 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో మనం ప్రాబిలిటీ ఫార్ములా ఏం రాస్తాం? P of E ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్, N of E by N of S. సో దట్ ఈక్వల్స్ టు 1/7 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఇన్ నాన్ లీప్ ఇయర్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 53 సండేస్, 53 ట్యూస్డేస్ ఆర్ 53 థర్స్డేస్. ఓకే, నౌ ఇక్కడ కూడా సేమ్ అంతే, మనకు ఒక ఆడ్ డే ఉంటుంది. టోటల్గా డేస్ ఎన్ని? 7లో ఏదైనా రావచ్చు. ఓకే, ఇక్కడ ఈ మిగిలిన రోజు సండే అయినా ఉండొచ్చు, ఆర్ అన్నాడు కాబట్టి 1/7 ట్యూస్డే అయినా రావచ్చు లేదా థర్స్డే అయినా రావచ్చు. ఓకే, సో టోటల్గా ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? 3/7 ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, అంటే ఎక్స్ట్రా డే అనేది మనకు సండే కావచ్చు, ట్యూస్డే కావచ్చు లేదా థర్స్డే అయినా కావచ్చు. ప్రాబిలిటీ ఎంత ఉంది అంటే టోటల్గా మనకు 3/7 ప్రాబిలిటీ ఉంది. ఓకే, వెరీ ఈజీ ప్రాబ్లం. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏ బ్యాగ్ కంటైన్స్ 10 సిమిలర్ బాల్స్ ఆఫ్ విచ్ 4 ఆర్ బ్లూ అండ్ 6 ఆర్ రెడ్ అన్నాడు. 3 balls are taken out at random from the bag, one after the other without replacement. Okay, the probability is that all the 3 balls drawn are red. సో ఇక్కడ మనకు టోటల్గా 10 balls ఉన్నాయి. ఇందులో 4 వచ్చేసి బ్లూ బాల్స్, 6 రెడ్ బాల్స్ ఉన్నాయి. ఓకేనా, సో ఇక్కడ నుంచి మనం టోటల్గా ఎన్ని బాల్స్ తీసుకోవాలంటే 3 balls తీసుకోవాలి. ఓకేనా, సో P of E అంటే ఫార్ములా ఏంటి? ఇక్కడ మనకు N of E by N of S వస్తుంది. సో N of S అంటే ఏంటి? టోటల్ అవుట్కమ్స్. సో టోటల్గా మనకు ఎన్ని బాల్స్ ఉన్నాయి? 10 balls ఉన్నాయి. ఓకే, టోటల్గా మనకు 10 balls ఉన్నాయి. 10లో నుంచి మనం ఎన్ని బాల్స్ తీసుకుంటాం? 3 balls. సో టోటల్ మనకి ఏమొస్తుందంటే 10C3. ఇది టోటల్ అవుట్కమ్స్. 10లో నుంచి 3 తీసుకుంటే ఓకే కాంబినేషన్స్ 10C3 తీసుకుంటాం. ఓకే, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ యూస్ చేస్తాం ఇక్కడ. నౌ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్, మనకు రెడ్ ఎన్ని ఉన్నాయి? 6. మనం తీసుకోవాల్సిన ఎన్ని? రెడ్ 3. సో 6C3. ఓకే, ఇది ఫేవరబుల్ అవుట్కమ్స్ అవుతాయి. దీన్ని సింప్లిఫై చేసుకుంటాం. 6C3 అంటే ఎలా రాయొచ్చు? మనము 6 × 5 × 4 రాసుకొని బై 3 × 1 రాస్తాం. బై 10C3 అన్న సేమ్ అంతే, 10 × 9 × 8. ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 టైమ్స్ రివర్స్లో వస్తాం. తర్వాత 3 నుంచి 1 వరకు 3 × 1. లేదా మీరు NCR ఫార్ములా యూస్ చేసుకుని అదే ఆన్సర్ వస్తుంది. ఇది షార్ట్ కట్లో అయిపోతుంది. 3 × 6 6 క్యాన్సల్, 2 1 2 4 క్యాన్సల్ అవుతుంది, 3 1 3 3. సో 5 4 20 డివైడెడ్ బై 10 3 30, 30 4 120. సో 21 26. 1/6 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఇందులో నుంచి 3 రెడ్ బాల్స్ రావడానికి ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయంటే 1/6 ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా వెరీ ఈజీ క్వశ్చన్ అండ్ ఈ క్వశ్చన్ ఎవ్రీ ఇయర్ రిపీట్ అవుతుంది. ఇదే మోడల్, సేమ్ వాల్యూస్ కూడా సేమ్ వస్తాయి. ద ప్రాబిలిటీస్ దట్ A స్పీక్స్ ట్రూత్ ఈస్ 4/5. ప్రాబిలిటీ దట్ B స్పీక్స్ ట్రూత్ ఈస్ 3/4. ఓకే, సో P of ఏ ట్రూత్ చెప్పడానికి ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయంటే 4/5 టైమ్స్ ట్రూత్ చెప్తాడు. ఏ ఫాల్స్ చెప్పడానికి ఛాన్సెస్ దీని యొక్క కాంప్లిమెంటరీ 1/5. అంటే 5లో 4 టైమ్స్ నిజం చెప్తాడంటే 1 టైమ్ హీ టెల్స్ ఫాల్స్. నెక్స్ట్ P of B ఏమిచ్చాడు? 3/4 టైమ్స్ ట్రూత్ చెప్తాడు. ఫాల్స్ చెప్పడానికి ఛాన్సెస్ ఎన్ని? 1/4 టైమ్స్. సో దెన్ ఇక్కడ ఏమడిగాడంటే దెన్ ద ప్రాబిలిటీ దట్ A and B కాంట్రాడిక్ట్ ఈచ్ అదర్ వెన్ ఆస్క్డ్ టు రివీల్ ఎ ఫ్యాక్ట్. అంటే ఇద్దరు ఒక ఫ్యాక్ట్ చెప్పారు, అందులో A and B కాంట్రాడిక్ట్ అంటే A నిజం చెప్పినప్పుడు B ఫాల్స్ చెప్పి ఉండాలి, A ఫాల్స్ చెప్పినప్పుడు B ట్రూ చెప్పి ఉండాలి. దాని ప్రాబిలిటీ ఎంత అన్నాడు. సో మనం ఏం చేస్తాం? A ట్రూ చెప్పాడు అనుకోండి, B ఏం చెప్పి ఉండాలి అప్పుడు? ఫాల్స్ అంటే 1/4. లేదా A ట్రూ ఫాల్స్ చెప్పాడు 1/5, B ట్రూ చెప్పాడు 3/4. ఇలా తీసుకుంటాం.
నెక్స్ట్ ఏమవుతుంది ఇక్కడ మనకు 4 ప్లస్ 3/20 దట్ ఈక్వల్స్ టు 7/20. అంటే ఇద్దరు ఒక ఫ్యాక్ట్ చెప్తే అందులో ఆ ఫ్యాక్ట్ కాంట్రాడిక్ట్ కావడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయంటే 7/20 ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్ అండ్ సింపుల్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ ఈ క్వశ్చన్, ABC are 3 horses participating in a race. ఓకే, 3 horses ఉన్నాయంట. ప్రాబిలిటీ ఆఫ్ హార్స్ A to win is twice the probability of horse B to win. సో హార్స్ B విన్ కావడానికి ఛాన్సెస్ x అనుకుంటే హార్స్ A ఎంత ఉందంట దానికన్నా డబుల్ అంటే 2x. ఇక్కడ వరకు రాసుకున్నాం. అండ్ ప్రాబిలిటీ ఆఫ్ హార్స్ B to win is twice that of C. అంటే B అనే హార్స్ C కన్నా డబుల్ ఉన్నాడంట. C కన్నా డబుల్ ఉన్నాడంటే C దాంట్లో హాఫ్ ఉన్నాడనే కదా. సో దీన్ని x/2 తీసుకున్నాం. ఓకే, సో ప్రాబిలిటీ ఆఫ్ B ఈజ్ ట్వైస్ దట్ ఆఫ్ C అన్నాడు. అంటే C కన్నా డబుల్ ఉన్నాడు. ఇతను డబుల్ అంటే ఇతను హాఫే కదా. సో x అంటే ఇది x/2 తీసుకున్నాం. సో ఇలా రాసుకోవాలి. నెక్స్ట్ వి నో దట్ సమ్ ఆఫ్ ప్రాబిలిటీస్ ఈజ్ 1. సమ్ ఆఫ్ ప్రాబిలిటీస్ అంతా కలిపితే మనకి ఏమొస్తుంది 1 వస్తుంది. సో 2x ప్లస్ x ప్లస్ x/2 ఖచ్చితంగా ఏం రావాలి 1. ఓకే, నో 2x ప్లస్ x ఏమవుతుంది 3x. ఓకే, 3x 3 to 6 ప్లస్ 1 7x/2 ఈక్వల్ టు 1 అవుతుంది. ఇక్కడ నుంచి x వాల్యూ 2/7 అవుతుంది. x వాల్యూ 2/7 అంటే b అనేది ఎంత రావాలి 2/7. సో 2/7 ఇక్కడ మిడిల్ ఒకే ఒక ఆప్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, లేదా మీరు సాల్వ్ చేసినా ఇక్కడ 2 to the 4/7 వస్తుంది, ఇక్కడ 1/7 వస్తుంది. ఓకే, సో ఈ విధంగా సాల్వ్ చేయాలి. వెరీ సింపుల్ అండ్ ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ ఓకే, ఇఫ్ S be the sample space of random experiment, okay, xi and p be the probability function defined on the power set of S. ఇదంతా ఇచ్చాడు. దీంట్లో విచ్ వన్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ అన్నాడు. సో ఇక్కడ మనకి ఏది సాటిస్ఫై కాదు, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ సాటిస్ఫైడ్. సో ఇఫ్ p of pi ఈక్వల్స్ టు 0, ఓకే, ఇది రావచ్చు. ఇఫ్ E కాంప్లిమెంట్ ఈజ్ ద కాంప్లిమెంటరీ ఈవెంట్ ఆఫ్ E, దెన్ p of E కాంప్లిమెంట్ ఈక్వల్స్ టు 1 మైనస్, ఓకే, 1 మైనస్ ఏమి ఇచ్చాడు ఇక్కడ p of E. ఓకే, ఆర్ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు p of E లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఓకే, ఫర్ ఆల్ E సబ్సెట్ ఆఫ్ S. ఓకే, లేదా ఇలా ఇవన్నీ ఉన్నాయి. ఓకే, నౌ మనకి ఇక్కడ ఆప్షన్ ఏం రావచ్చు అంటే, ఓకే, ఇవన్నీ పాసిబుల్ కావచ్చు. ఇక్కడ ఏది పాసిబుల్ కావడానికి ఛాన్స్ లేవంటే ఆప్షన్ B. ఓకేనా, ఎందుకంటే రిమైనింగ్ అన్ని మనకి ఇక్కడ ట్రూ అవుతాయి, ట్రూ కావడానికి ఛాన్స్ ఉన్నాయి. విచ్ వన్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ అంటే ఇది. ఈ కాంప్లిమెంటరీ ఈవెంట్ అయినప్పుడు దెన్ p of E bar ఈక్వల్స్ 1 మైనస్ p of E. ఓకే, ఎందుకంటే ఇక్కడ రివర్స్ ఇచ్చాడు. సో ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. నెక్స్ట్ ఓకే, ఇఫ్ A and B simultaneously toss one coin each every time, each 50 times. ఓకే, నా ఒక్కొక్కరు 50 times టాస్ చేశారు ఒక్కొక్కసారి. దెన్ ద ప్రాబిలిటీ ఆఫ్ నాట్ గెటింగ్ టెయిల్, ఓకే, నాట్ గెటింగ్ టెయిల్ ఏమవుతుంది. ఓకే, సో ఇక్కడ టోటల్ టాస్ A and B ఇద్దరు టాస్ వేశారు. సో 2 coins టాస్ వేసినప్పుడు టోటల్ అవుట్కమ్స్ ఏమవుతాయి ఇక్కడ మనకు 4 అవుతాయి. టోటల్ అవుట్కమ్స్ 4. సో ఇక్కడ 4లో నుంచి నాట్ గెటింగ్ టెయిల్ అన్నాడు. సో మనకు టోటల్ 4 అవుట్కమ్స్ వస్తాయి 2 coins వేసినప్పుడు. ఏమేమి వస్తాయంటే హెడ్ టెయిల్, టెయిల్ హెడ్, హెడ్ హెడ్ ఆర్ టెయిల్ టెయిల్. సో ఇవి టోటల్ 4 అవుట్కమ్స్ వస్తాయి 2 coins వేసినప్పుడు. సో ఇక్కడ ఏమంటే నాట్ గెటింగ్ టెయిల్ అంటే టెయిల్ రాకూడదంట. ఎన్నిసార్లు టెయిల్ రాదు, నాట్ గెటింగ్ టెయిల్. సో టెయిల్ నాట్ గెటింగ్ టెయిల్ అన్నప్పుడు సో మనకు టెయిల్ ఎన్నిసార్లు రాదు. సో ఇక్కడ టెయిల్ వస్తుంది, ఇక్కడ టెయిల్ వస్తుంది, ఇక్కడ టెయిల్ వస్తుంది. టెయిల్ రానిది ఎన్ని అన్నాడు. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది చూడండి ఇక్కడ. సో టోటల్గా ఇక్కడ 4 అవుట్కమ్స్ వస్తాయి. ప్రాబిలిటీ ఆఫ్ నాట్ గెటింగ్ టెయిల్ అంటే బోత్ టైమ్ 2 times టెయిల్ రావాలంట. 2 times టెయిల్ అంటే కేవలం ఒకేసారి వస్తుంది. సో నాట్ గెటింగ్ అన్నాడు కాబట్టి ఎన్నిసార్లు రాదు, 1 2 3 times కూడా మనకు టెయిల్ 2 times రాదు. సో 3/4 అవుతుంది. 3/4 ఇలా ఎన్నిసార్లు వేసారు వాళ్ళు 50 times. సో కాబట్టి హోల్ పవర్ ఏమవుతుంది 50. సో 3/4 హోల్ పవర్ 50. ఓకే, బోత్ ద కాయిన్స్ అంటే 2 సార్లు టెయిల్ రావాలి. 2 సార్లు టెయిల్ మనకు ఒకేసారి వస్తుంది. 3 times రాదు కాబట్టి రానిది అడిగాడు 3/4. ఎన్నిసార్లు టెయిల్ బోత్ టైం వస్తుంది అన్నప్పుడు మనకు 1/4 హోల్ పవర్ 50 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా if A and B are any 2 events of a sample space, then set theoretic description for the event. Exactly one of the events A, B to occur is. అంటే ఇక్కడ మనం చూడండి, ఇక్కడ సెట్ థియరీలో మనం ఎలా రాసుకుంటామంటే, ఓకే, వెన్ A and B రెండు ఉన్నాయనుకోండి, ఓకే, ఓన్లీ ఈవెంట్ ఏ జరుగుతుంది అన్నాం. ఈవెంట్ ఏ అక్కర్
దీన్ని ఎలా రాస్తామంటే మనం ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అని రాస్తాం. అంటే ఏ జరుగుతుంది, బి జరగదు. ఓన్లీ ఏ మాత్రమే జరిగితే ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. వెన్ ఓన్లీ బి అక్కర్ ఎలా రాస్తాం ఇక్కడ రివర్స్, బి కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ ఏ. ఓకే, లేదా ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. ఓకే, ఇక్కడ బి కాంప్లిమెంట్, ఇక్కడ ఏ కాంప్లిమెంట్, ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి ఇలా రాస్తాం. సో ఇక్కడ ఏమడిగాడంటే ఎగ్జాక్ట్లీ వన్ అంటే ఏ అయినా రావాలి, బి అయినా రావాలి. ఓకే, ఓన్లీ ఏ బి టు అక్కర్ ఎలా రాస్తామంటే మనం ఇవి రెండింటి యొక్క యూనియన్ లాగా రాసుకుంటాం. అంటే ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ యూనియన్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి, రెండింటిలో ఏదైనా జరగచ్చు అనే దానికి ఇలా రాస్తాం. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఏ గేమ్ కన్సిస్ట్ ఆఫ్ టాసింగ్ ఏ కాయిన్ 3 times and noting its outcomes. A boy wins the game if all tosses give the same outcome. ఓకే, 3 సేమ్ అవుట్కమ్ వస్తే బాయ్ గెలుస్తాడంట. ఓకే, అండ్ లాసెస్ అదర్వైజ్. సో టోటల్గా మనకు నెంబర్ ఆఫ్ గేమ్ కన్సిస్ట్ 3 coins. సో టోటల్ అవుట్కమ్స్ ఏమొస్తాయి? ఓకే, ఎన్ ఆఫ్ ఎస్. టోటల్ అవుట్కమ్స్ 3 coins వేసినప్పుడు 2 cube 8 అవుట్కమ్స్ వస్తాయి. ఓకే, 2 cube 8. సో 8 అవుట్కమ్స్ వస్తాయి. ఓకే, ఆ 8 అవుట్కమ్స్ ఏమేమి వస్తాయి? హెడ్ హెడ్ టైల్, టైల్ హెడ్ హెడ్ ఇలా వస్తాయి. నౌ 3 heads అయినా రావాలంటే 3 tails అయినా రావాలంటే ఎన్నిసార్లు వస్తుంది? 3 heads ఆర్ 3 tails ఇలా, అంటే ఈ 2 అవుట్కమ్స్ వస్తాయి. ఓకేనా, సో టోటల్ ఉండేది 8. ఓకే, ఈ 2 వస్తే గెలుస్తాడంట. కానీ హౌ మెనీ టైమ్స్ ఈ లాసెస్ అన్నాడు, లూజెస్. సో ఎన్ని టైమ్స్ ఓడిపోతాడు? ఓడిపోయే ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి? టోటల్లో 2 times గెలుస్తాడు. అంటే హెడ్ వచ్చినా గెలుస్తాడు, టైల్ వచ్చినా గెలుస్తాడు. ఓడిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి 7. ఓకే, 8లో 2 పోతే 6 ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ప్రాబిలిటీ ఏమవుతుంది? 6/8. సో 3/4. ఓకేనా, సో 2 times గెలుస్తాడు, 6 times ఓడిపోతాడు కాబట్టి 6/8 అంటే 3/4 అని మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఇన్ ఏ కమిటీ ఆఫ్ 25 members, ఈచ్ మెంబర్ ఈస్ ప్రొఫిషియంట్ ఎయిదర్ ఇన్ మ్యాథమెటిక్స్ ఆర్ ఇన్ స్టాటిస్టిక్స్ ఆర్ ఇన్ బోత్. ఓకే, నౌ 19 members ప్రొఫిషియంట్ ఇన్ మ్యాథ్స్. సో మ్యాథ్స్ టోటల్గా ఎంతమంది ఉన్నారు? 25. మ్యాథ్స్లో ప్రొఫిషియంట్ అయిన వాళ్ళు అంటే మ్యాథ్స్ బాగా చేసేవాళ్ళు 19. ఓకే, అండ్ స్టాటిస్టిక్స్ బాగా చేసేవాళ్ళు 16. ఓకేనా, నౌ దెన్ ద ప్రాబిలిటీ దట్ ఏ పర్సన్ సెలెక్టెడ్ అట్ ర్యాండమ్ ఫ్రమ్ ద కమిటీ ఈజ్ ప్రొఫిషియంట్ ఇన్ బోత్. ఒక పర్సన్ తీసుకుంటే రెండిట్లో ప్రొఫిషియంట్ ఉండాలట. ఇక్కడ మనము అడిషన్ థీరం యూస్ చేస్తాం. సో పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్స్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ యూనియన్ బి అంటే రెండిట్లో ప్రొఫిషియంట్. ఏ అంటే ఏలో మాత్రమే ప్రొఫిషియంట్, బిలో మాత్రమే ప్రొఫిషియంట్, ఇతను రెండిట్లో. ఓకేనా, కామన్గా ఉండేటివి. సో టోటల్గా మనకి ఎన్ని ఉన్నాయి? 25 members ఉన్నారు. ఓకే, మ్యాథ్స్లో ప్రొఫిషియంట్ 19, స్టాటిస్టిక్స్లో ప్రొఫిషియంట్ 16. రెండిట్లో ఉన్న వాళ్ళు మనకు తెలియదు. సో దాన్ని ఇంటర్సెక్షన్ అంటాం. అంటే ఇంటర్సెక్షన్ అంటే మ్యాథ్స్ స్టాటిస్టిక్స్ రెండిట్లో ప్రొఫిషియంట్ అయిన వాళ్ళు. ఓకే, సో ఇక్కడ నుంచి మనం సాల్వ్ చేస్తే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుంది? ఓకే, ఈ రెండు కలిపితే 20. ఓకే, 35 అవుతుంది. 35 25లో 35 minus 25 is 10. సో పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుంది? ఇక్కడ 10 అవుతుంది. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమడిగాడు? ఎంతమంది రెండిట్లో సఫిషియంట్? ప్రాబిలిటీ అడిగాడు కాబట్టి సో 10 టోటల్ ఎంతమంది? 25. 10/25 అంటే 2/5. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, ప్రాబిలిటీ ఎంతమంది అని అడిగితే 10 మంది అంటాం. సో ప్రాబిలిటీ అడిగాడు, ప్రాబిలిటీ అన్నప్పుడు ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్ రాస్తాం. నెక్స్ట్, ఓకే, సో ఈ క్వశ్చన్ చూడండి. ఫ్రమ్ అవుట్ ఆఫ్ 100 students 2 sections are strength 40 and 60 students are formed. ఓకే, 100 స్టూడెంట్స్లో 40-60 2 sectionsలో డివైడ్ చేస్తున్నాం. 40 members ఒక సెక్షన్లో, 60 members ఒక సెక్షన్లో. ఇఫ్ యూ అండ్ యువర్ ఫ్రెండ్ ఆర్ అమాంగ్ దోస్ 100 students, అంటే మీరు మీ ఫ్రెండ్ ఇద్దరు 100 membersలో ఉన్నారు. దెన్ ద ప్రాబిలిటీ దట్ బోత్ ఆఫ్ యూ ఆర్ ప్లేస్డ్ ఇన్ సేమ్ సెక్షన్. అంటే మీరు ఇద్దరుకి ఈ సెక్షన్లో అయినా ఉండాలంటే లేదా ఈ సెక్షన్లో రావడానికి ఇద్దరు ఒకే సెక్షన్లో రావడానికి ఎన్ని టైమ్స్? వాట్ ఈస్ ద ప్రాబిలిటీ? సో ఇక్కడ టోటల్ అవుట్కమ్స్ ఎంతమంది? 100 members ఉన్నారు, అందులో ఇద్దరిని తీసుకుంటాం. అంటే మీరు మీ ఫ్రెండ్ మీ ఇద్దరి ప్రాబిలిటీ తీసుకుంటాం కాబట్టి 100లో 100C2, 100లో నుంచి ఇద్దరిని తీసుకుంటాం కాబట్టి 100C2. నౌ మీరిద్దరు 40లో నుంచి రావడానికి ఛాన్సెస్ 40C2 లేదా
ఇద్దరు సెక్షన్ 1 లేదా సెక్షన్ 2లో రావడానికి ఛాన్సెస్ 60C2 ఈ రెండు ఛాన్సెస్ ఉన్నాయి. ఇద్దరు 40లో నుంచి అయినా రావచ్చు, 60లో నుంచి రావచ్చు. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి. ఓకే, వెరీ ఈజీ ప్రాబ్లం. నెక్స్ట్, A and B are events of random experiment with P of A equals to 0.5, P of B 0.4 ఇది ఇచ్చాడు. సేమ్ ఇక్కడ కూడా మనం అడిషన్ థీరం యూస్ చేస్తాం. ఓకే, P of A యూనియన్ B అంటే ఏం రాస్తాం? P of A ప్లస్ P of B మైనస్ P of A ఇంటర్సెక్షన్ B. సో 0.9 మైనస్ 0.3 అంటే ఏమొస్తుంది? 0.6 వస్తుంది. కానీ ఇక్కడ ఏమడిగాడు? నెయిదర్ ఏ నార్ బి అక్కర్. ఏ అండ్ బి అక్కర్ అన్నప్పుడు మనకు 0.6 వస్తుంది. నెయిదర్ ఏ నార్ బి అన్నప్పుడు 1 మైనస్ 0.6 దట్ ఈక్వల్స్ టు 0.4 వస్తుంది. ఓకేనా? కాంప్లిమెంటరీ ఈవెంట్ అడిగాడు. 1 మైనస్ 0.6 అంటే 0.4. నెక్స్ట్, ఇన్ ఏ గేమ్ ఏ పేర్ ఆఫ్ డైస్ ఇస్ రోల్ 24 times if a person wins the game by not getting 6 on both the dice. ఓకే, రెండిట్లో 6 రానప్పుడు అతను గెలుస్తాడంట. సో టోటల్గా మనకు పెయిర్ ఆఫ్ డైస్ రోల్ 25 times. ఓకే, ఒక డై వేసినప్పుడు మనకు 6/1 వస్తాయి. 2 డైస్ వేసినప్పుడు 6 స్క్వేర్. 24 times వేస్తే 2 times వేస్తే 6 స్క్వేర్ అవుట్కమ్స్ వస్తాయి, టోటల్ అవుట్కమ్స్. 3 times డైస్ వేస్తే 6 క్యూబ్ అవుట్కమ్స్ వస్తాయి. 24 times వేస్తే 6/24 అవుట్కమ్స్ వస్తాయి, టోటల్ అవుట్కమ్స్. ఓకే, సో ఇక్కడ పెయిర్ అన్నాడు కాబట్టి 6 into 6 whole power 24. ఓకే, 6 into 6 whole power 24 అవుట్కమ్స్ వస్తాయి. సో ఇది టోటల్ అవుట్కమ్స్. ఓకేనా? సో టోటల్ అవుట్కమ్స్ ఇన్ని అంటే 6 6 36 whole power 24 ఇన్ని అవుట్కమ్స్ ఉన్నాయి. ఇది టోటల్ అవుట్కమ్స్. ఓకే, సో ఇక్కడ మనకు 6 అనేది ఎన్నిసార్లు వస్తుంది? ప్రతిసారి 6 వస్తుంది. అంటే రెండు డైస్ మీద 6 రావాలంట. ఓకే, మనకు 1 1 1 2 ఇలా మనకు 6 6. ఓకే, బోత్ ద డైస్ 6 ఎన్నిసార్లు వస్తుంది అంటే 36 సార్లు వేస్తున్నాం. 36 times మనకు 6 కూడా వస్తుంది. సో 36/1 times 6 వస్తుంది. 6 రాని ఛాన్సెస్ అడిగాడు. ఓకే, నాట్ గెటింగ్ 6. సో ఏమవుతుందంటే 35 times రాదు. 35/36 whole power 24. ఓకే, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, అన్నిట్లో ఒక్కొక్కసారి వస్తుంది కాబట్టి 1 మైనస్ చేస్తాం. ఓకే, నౌ నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఉంది, ఒక 10 seconds. Now, సో ఈ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్, ద కోఎఫిషియంట్స్ ఏ అండ్ బి ఆఫ్ ఎ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్. ఇది ఒక క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఆర్ చూజన్ ఫ్రమ్ ద సెట్. అంటే ఇక్కడ ఏ ప్లేస్లో ఈ 3 తీసుకోవాలంట, బి ప్లేస్లో ఈ 4 ఎలిమెంట్స్ తీసుకోవాలి. దెన్ ద ప్రాబిలిటీ దట్ ద ఈక్వేషన్ హ్యాస్ రియల్ రూట్స్ అన్నాడు. అంటే ఈ ఈక్వేషన్కి రియల్ రూట్స్ రావాలంట. రియల్ రూట్స్ అన్నప్పుడు మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏం తెలుసు? b² మైనస్ 4ac అంటే డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంటుంది. ఓకే, రియల్ రూట్స్ అన్నప్పుడు. సో ఇక్కడ మనకు b² మైనస్ 4ac తీసుకుందాం. దీంట్లో b² అంటే a² మైనస్ 4ac అంటే 4b ఎలా ఉండాలి? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనము ఏ ప్లేస్లో ఏమేమి తీసుకోవచ్చు? ఏ ప్లేస్లో మనం 3 తీసుకోవచ్చు. 3 తీసుకుంటే 3² 9 అవుతుంది. బీలో ఏం తీసుకోవచ్చు? ఇక్కడ 9 మైనస్ ఇక్కడ 1 తీసుకోవచ్చా లేదా? 4 1 4 తీసుకోవచ్చు, లేదా 4 2 8 2 కూడా తీసుకోవచ్చు. కానీ బీ ప్లేస్లో 3 తీసుకుంటే 4 3 12 అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఏమొస్తుంది? 9. 3² 9. సో లెస్ దాన్ అవుతుంది కాబట్టి ఇలా ఈ 2 పాసిబుల్ అవుతాయి. నెక్స్ట్ బి ఏ ప్లేస్లో 4 తీసుకుందాం. 4 తీసుకుంటే ఏమవుతుంది? 4² 16 మైనస్ బి ప్లేస్లో 1 తీసుకోవచ్చు. 4 1 4 దీనికన్నా తక్కువే.
నెక్స్ట్ 4 to the 8 తీసుకుంటే 16 కన్నా చిన్న నెంబర్. 4 3 the 12 తీసుకున్నా 16 కన్నా స్మాల్ నెంబర్. 4 4 the 16 తీసుకున్నా మనము లెస్ దాన్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఈక్వల్ 0. సో ఈ 4 పాసిబుల్ అవుతాయి. లేదా ఏ ప్లేస్లో 5 తీసుకున్నాం, ఇక్కడ ఏమవుతుంది 5 స్క్వేర్ 25 మైనస్ 4 1 1 తీసుకోవచ్చు, 2 తీసుకోవచ్చు, 3 4 కూడా తీసుకోవచ్చు. సో టోటల్ ఇలాంటివి ఎన్ని పేర్స్ పాసిబుల్ అవుతాయి అన్నాడు. సో టోటల్ చూడండి, ఇక్కడ 3 1 వస్తుంది, 3 2 వస్తుంది, 4 1 4 2 4 3 4 4. సో టోటల్ ఇక్కడ 2 ఇక్కడ 4 ఇక్కడ 4, టోటల్గా 10 వేస్ వస్తాయి. ఓకే, టోటల్ 10. కానీ ఇచ్చిన పేర్స్ ఎన్ని, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి, 3 4 12 వేస్ ఉన్నాయి. సో టోటల్ 12లో నుంచి మనకు 10 పేర్స్ పాసిబుల్ అవుతాయి. సో 5/6 ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, టోటల్ 12 పేర్స్ ఇచ్చాడు, అందులో ఎన్ని పేర్స్ పాసిబుల్ అంటే 10 పేర్స్ పాసిబుల్ అవుతాయి. నౌ 5 persons entered a lift cabin in the cellar of 7th floor building. అంటే ఒక 7th floor బిల్డింగ్ ఉన్న లిఫ్ట్లో ఓకే 5 persons వెళ్ళారు, ఎక్కారంట. ఇఫ్ ఈచ్ ఆఫ్ దెమ్ ఇండిపెండెంట్లీ అండ్ విత్ ఈక్వల్ ప్రాబిలిటీ కెన్ లీవ్ ద క్యాబిన్ అట్ ఎనీ ఫ్లోర్ అవుట్ ఆఫ్ ద 7 floors. ఓకే, బిగినింగ్ విత్ ద ఫస్ట్. అంటే ఆ 7 మెంబర్స్లో ఎవరైనా ఏ ఫ్లోర్లో అయినా దిగొచ్చు అంట. ఓకే, దిగుతాయి 7 floors బిగినింగ్ విత్ ద ఫస్ట్. దెన్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఆల్ ద 5 persons లీవింగ్ ద క్యాబిన్ అట్ డిఫరెంట్ ఫ్లోర్స్. అంటే 5 మంది కూడా డిఫరెంట్ ఫ్లోర్స్లో దిగడానికి ఛాన్సెస్. ఇద్దరు ఒకేసారి కాకుండా ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క డిఫరెంట్ ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి అంటే ఒక పర్సన్ ఫస్ట్లో దిగాడు, సెకండ్ పర్సన్ థర్డ్లో దిగాడు, ఇంకో పర్సన్ సెకండ్, అలా ప్రాబిలిటీస్ అంటే నెంబర్ ఆఫ్ వేస్ ఎన్ని ఉన్నాయన్నాడు. సో ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఏమొస్తాయంటే ఇక్కడ మనకు 7 floors ఉన్నాయి, 5 members ఉన్నారు. ఓకే, 7/5 ఇన్ని వేస్ వస్తాయి. ఓకే, 7/5 వేస్ వస్తాయి. నెక్స్ట్ ఏం చేస్తాం, 5 members 5 different floors లీవ్ చేయాలి. సో టోటల్ మనకు ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి 7, అందులో నుంచి ఎంతమంది తీసుకుంటున్నాం 5. సో 7p5. ఓకేనా, 7p5 వేస్ ఉన్నాయి. సో ప్రాబిలిటీ కావాలి కాబట్టి మనకు, సో ఇది టోటల్ అవుట్కమ్స్, ఇది ఫేవరబుల్ అవుట్కమ్స్. ప్రాబిలిటీ అంటే ఏం రాస్తాం, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్. ఓకేనా, సో ఇది సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో 7p5 అంటే ఏం రాస్తుంది 7 factorial బై 2 factorial into 2 factorial. ఓకే, సో ఏమొస్తుంది 7 6 5 4 3 2 బై 2 into 1, ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుందంటే 7 6 42 42 into 210. ఓకే, సో ఇది మల్టిప్లై చేస్తే మనకు 210 into ఓకే నా ఇక్కడ ఏమొస్తుంది 7 మల్టిప్లై మనకు 360/216. ఓకే, 360/216 వస్తుంది. సింప్లిఫై చేయండి దీన్ని. సో ఇది క్యాన్సిల్ చేసి ఇచ్చాడు. ఓకే, 360/216 రాదు ఇక్కడ. సో టోటల్ సింప్లిఫై చేస్తాం ఇక్కడ చూడండి. సో 7 factorial 7 factorial బై 7 minus 2 factorial ఇంటూ 7/5 ఇలా ఉంది. ఓకే, నా 7 factorial అంటే మనకు 360 వస్తుంది. ఓకే, 2 factorial ఇంటూ 7/5 ఇది చేయండి మీరు, 2401 వస్తుంది. ఓకే, 2401. ఓకే, ఫస్ట్ ఆప్షన్. ఓకే, ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. టోటల్ మనకు 5 members ఉన్నారు, 7 floors ఉన్నాయి కాబట్టి 7/5 వేస్. ఓకే, 7 floors లో 5 మంది దిగడానికి పర్మిటేషన్స్ ఏమవుతాయి 7p5 డివైడ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ 3 unbiased dice are rolled simultaneously, then the probability that all the 3 dice show distinct numbers. ఓకే, 3 dice కూడా ఎలా చూపించాలంటే డిస్టింక్ట్ నెంబర్స్, డిఫరెంట్ నెంబర్స్ షో చేయాలి. సో టోటల్ అవుట్కమ్స్ ఏమవుతాయి n(s). ఒక డైస్ వేసినప్పుడు 6/1 అవుట్కమ్స్ వస్తాయి, 3 dice వేసినప్పుడు 6³ అంటే 216 అవుట్కమ్స్ వస్తాయి. n(e) ఏమవుతుంది అంటే 3 daysలో డిఫరెంట్ నెంబర్స్ రావంటారు. అంటే ఫస్ట్ డేలో 6లో ఏదైనా రావచ్చు, నెక్స్ట్ సెకండ్ డేలో ఏం రావచ్చు, ఫస్ట్ డేలో వచ్చిన నెంబర్ సెకండ్లో రాకూడదు. అంటే ఇక్కడ 5 వేస్ ఉన్నాయి. అంటే ఫస్ట్ సెకండ్లో వచ్చినట్టు థర్డ్లో రాకూడదు. అంటే ఇక్కడ టోటల్ 4 వేస్ ఉన్నాయి. ఓకేనా, సో 6 into 5 into 4 6 5 30 34 120. సో టోటల్ ఇక్కడ 120 వేస్ ఉన్నాయి. ప్రాబిలిటీ ఏమవుతుంది 120/216. ఓకే, 120/216 ఇక్కడ క్యాన్సిల్ చేసుకోండి. 4 3 430 4 4 5 20 4 4 16. ఓకే, నెక్స్ట్
నెక్స్ట్ మనం క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 6 5 6 9 5/6. ఓకే, 6 9 5/9. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, వెరీ ఈజీ ప్రాబ్లమ్ ఇది. నెక్స్ట్ ఇక్కడ ఇఫ్ ఏ అండ్ బి ఆర్ 2 events of a random experiment such that P of A union B equals to P of A intersection B ఇచ్చాడు, then which among the following option is not true? ఓకే, ఏ బి ఈక్వల్లీ లైక్లీ, ఓకే ఇది ఉండొచ్చు. ఓకే, ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ 0 రావచ్చు, ఇది రావచ్చు. సో ఇక్కడ మనకు ఇది రావడానికి ఛాన్సెస్ లేదు, ఎందుకంటే మనకు P of A ప్లస్ P of A ఎప్పుడు అవుతుంది, దాని యొక్క కాంప్లిమెంట్ ఉండాలి. P of A కాంప్లిమెంట్ ఈక్వల్స్ టునే 1 వస్తుంది. ఈ రెండింటి కాంప్లిమెంట్ ఉంటేనే 1. కానీ ఇక్కడ ఏ అండ్ బి ఆర్ 2 events అన్నాడు, డిఫరెంట్ ఈవెంట్స్ ఉన్నప్పుడు మనకి ఇక్కడ 1 రావడానికి ఛాన్సెస్ లేదు, కాబట్టి ఆప్షన్ డి ఈజ్ రాంగ్ ఇక్కడ. సో ఇవి మనకు టోటల్గా ప్రాబిలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ 2023లో వచ్చినట్వి. ఈ ప్రాబిలిటీ చాప్టర్లో ఈజీ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఇవన్నీ ఈ మెథడ్లో చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.